నమస్తే. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఒక పక్కన జాగృతి కార్యాలయం అని చెప్తున్నప్పటికీ అది కవిత పెట్టేటువంటి కొత్త పార్టీకి సంబంధించినటువంటి ఓ కార్యాలయంగా చాలామంది భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ముహూర్తం సైతం ఫిక్స్ అయిపోయింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి కవిత ఉండేటువంటి నివాసం ఏదైతే ఉందో నందినగర్ దగ్గర, బంజారా హిల్స్ నందినగర్ దగ్గర, సో ఆ నివాసం పక్కనే మరి కల్వకుంట్ల కవిత మరి కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం చాలా సందర్భాల్లో మనం ఈ వారం 10 రోజులుగా మాట్లాడుకుంటా ఉన్నాం. కవిత సంబంధించినటువంటి అంశంలో కవిత పార్టీ పెట్టబోతుందా, లేకపోతుంటే వేరే పార్టీలో ఏమైనా చేరేటువంటి అవకాశం ఉంటుందా, మరో పక్కన లేనట్టయితుంటే అదే పార్టీలో కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా, దీనిపైన రకరకాలైనటువంటి చర్చలు జరిగినప్పటికీ కవిత ముందున్నటువంటి ఆప్షన్స్ రెండే అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. దాంట్లో ఉంటేనేమో బీఆర్ఎస్ పార్టీలోనే ఆ విధంగానే కొనసాగడం, లేనట్టయితుంటే కొత్త పార్టీ పెట్టడం. ఈ రెండిట్లలో ఏదో ఒకటి కవిత ఖచ్చితంగా చూస్ చేసుకోవాల్సినటువంటి అవకాశం. మరి ఒక పక్కన కవిత ఏమో ఉన్నటువంటి పార్టీ పైన, ఆ పార్టీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ తన అన్న పైన విమర్శలు చేస్తూ ఉన్నది. మరో పక్కన బీజేపీ పార్టీతోటి బీఆర్ఎస్ పార్టీ విలీనం కోసం ప్రతిపాదనలు జరిగినాయి. నేను జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి కూడా నా దృష్టికి కూడా రావడం జరిగింది. దాన్ని నేను వ్యతిరేకించినని చెప్పేసి ఆమె మాట్లాడింది. అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా బీజేపీ పార్టీతోటి బీఆర్ఎస్ పార్టీ ములాఖత్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావన బలంగా కల్వకుంట్ల కవిత యొక్క మనసులో ఉంది. అందుకనే కవిత ఒక పక్కన ఆ పార్టీలో ఇష్టం లేకుంటూనే ఉంటూ, మరో పక్కన పోతే ఇప్పుడే బయటికి వెళ్ళిపోతే మరి తన యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి దానిపైన ఆమె మల్లగుల్లలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక లాభం లేదు. ఒక పక్కన జాగృతి కార్యాలయం అని చెప్పుకుంటూనే ఆమె పార్టీ కార్యకలాపాలు ఇప్పుడు పెట్టబోయేటువంటి కొత్త కార్యాలయం దగ్గర నుంచి ఆమె నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. ఒకవేళ కవిత పార్టీ పెట్టాలనుకున్నా, మరో పక్కన ఉన్నటువంటి పార్టీ గురించి మాట్లాడాలనుకున్నా, ఇంకా వేరే సంబంధించినటువంటి అంశాలపైన ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఆమె నేరుగా ఎక్కడికి పోవాలి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోవాలి. కానీ ఇప్పుడు ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీ ఆఫీస్కి వెళ్ళకూడదని ఆమె నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకనే ఇప్పుడు పెట్టేటువంటి కొత్త కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం ద్వారానే ఒకవేళ వాళ్ళ నాన్న గురించి మాట్లాడాలనుకున్నా, బీఆర్ఎస్ పార్టీని విమర్శించాలనుకున్నా, ఇంకేది చేయాలనుకున్నప్పటికీ తన ఇంటి దగ్గర నుంచి ఇంట్లో పెట్టేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి తన ఇంటి పక్కన ఉన్నటువంటి నందినగర్లో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యాలయం ఏదైతే ఉంటుందో దాని నుంచే ఒక పక్కన ప్రతిపక్షాల పైన విమర్శల దాడి చేయాలన్నా, ఉన్నటువంటి పార్టీ నేతలపైన తను మాట్లాడాలనుకున్నా ఇదే సంబంధించినటువంటి సరైనటువంటి టైము మనం పార్టీ కార్యాలయం పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు 4 గంటలకి ఆమె పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయబోతా ఉంది. ఇది జాగృతి కార్యాలయం అని చెప్తున్నారు. ఇది జాగృతి కార్యాలయం అయితే దరిదాపుగా అయితే కాదు. జాగృతి కార్యాలయం మరి ఇన్ని రోజులు జాగృతి కార్యాలయం 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడే జాగృతి కార్యాలయము, లేకపోతే జాగృతి కోసం ఒక సంబంధించినటువంటి ఆఫీస్ ఉండాలని చెప్పేసి ఏ రోజు ప్రయత్నించినటువంటి కవిత ఈ మధ్యలో వస్తున్నటువంటి కొన్ని వార్తల నేపథ్యం కావచ్చు, ఆమె చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, సొంత పార్టీ పైన యుద్ధం కావచ్చు, మరి వీటన్నిటి పట్ల మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే జాగృతి పార్టీ కార్యాలయం గుర్తొచ్చిందా అనేది, జాగృతి కార్యాలయం అనేది గుర్తొచ్చిందా అనేది ఇప్పుడు ప్రశ్న. అంటే ఒక పక్కన ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఆమె లేఖ రాసిన తర్వాత ఎయిర్పోర్ట్లోకి వచ్చి ఆమె దయ్యాలు భూతాలు అని చెప్పేసి మాట్లాడింది. కేసీఆర్ దేవుడు అని మాట్లాడింది. దాని తర్వాత లేఖ లీక్ చేసినటువంటి వ్యక్తులు ఎవరో దానిపైన కూడా బయటికి రావాలి. కేటీఆర్ను విమర్శిస్తూనే పేరు పెట్టినప్పటికీ కేటీఆర్ పైన విమర్శలు చేస్తూ పార్టీని నడిపేటువంటి సత్తా లేదు. ట్విట్టర్లలో, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో కేవలం ఫీట్లు చేస్తే సరిపోదు, పార్టీని నడిపేటువంటి సత్తా కావాలని చెప్పేసి నేరుగా ఆయన్ని అన్నది. దాని తర్వాత కేటీఆర్ ఆధ్వర్యంలో నేను పనిచేసేందుకు సిద్ధంగా లేను, కేసీఆర్ ఆధ్వర్యంలో అయితే నేను పనిచేస్తా, కేసీఆర్ మాత్రమే పార్టీ అధ్యక్షుడిగా పార్టీని నడిపేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు, ఆ సత్తా మిగతా వాళ్ళకి ఎవరికి లేదు అని ఆమె వ్యాఖ్యలు చేసింది. మరి ఈ వ్యాఖ్యలు చేసిందంటే ఆమె రేపో మాపో కేటీఆర్కి పగ్గాలు అప్పగించబోతున్నాడు అన్నటువంటి వార్తలు బలంగా వినిపించడం, దానిపైన ఇప్పటికీ కేసీఆర్ సైతం కూడా ఒక క్లారిటీ ఇవ్వడం కవితకి, కుటుంబ సభ్యులకి. అందుకనే హరీష్ రావును సైతం కూడా నేరుగా వెళ్ళి కేటీఆర్ కలిసిండు. అంటే పార్టీ బాధ్యతలు తనకు రాబోతా ఉన్నాయి,
ఒకవేళ కనుక నాకు ఇచ్చినట్టు అయ్యేది ఉంటే మీరు రేపు మళ్ళీ విచ్ఛిన్నం కాకూడదు, విడిపోకూడదు, అందుకని చెప్పేసి కేటీఆర్ నేరుగా హరీష్ రావుకి వెళ్ళి కలవడం జరిగింది. అక్కడనే మనస్తాపం చెందినటువంటి కవితకి ఇష్టం లేదు. ఒక పక్కన భావన బదిలాడుకున్నాడు కేటీఆర్. సో ఆయన కూడా బయటకు వచ్చి కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది, నేను కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా పనిచేసేదానికి సిద్ధంగానే. కానీ కవిత మాత్రం ఆయన ఆధ్వర్యంలో పనిచేసేందుకు ఎక్కడ కూడా సిద్ధపడట్లేదు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి, ఉన్నటువంటి ఆస్తులలో ఆమె వాటా, అధికారం వస్తే వాటా, దీనిపైన తేల్చేసుకున్నటువంటి పనిలో ఉన్నది. ఇప్పుడు బెదిరింపు ప్రక్రియలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. బెదిరింపు ప్రక్రియలు ఒక పక్కన లేఖ రాసినటువంటి దయ్యాలు భూతాలను మాట్లాడిందా, ఆమె దయ్యాలు భూతాలు ఎవరున్నారు అనేది ఆమె ఇండైరెక్ట్గా చెప్పేసింది. దాని తర్వాత నేను ఈ అసమర్థుల చేతిలో పార్టీని పెడితే నేను పని చేయనని చెప్పేసి కేటీఆర్ని ఉద్దేశించి అన్నది. అయితే ఈ అన్ని మాట్లాడిన తర్వాత కేసీఆర్ నేరుగా తనని ఫామ్ హౌస్కో లేకపోతే ఇంకెక్కడికో పిలిపించైనా కనీసం చర్చలు చేస్తాడు కావచ్చు, మాట్లాడతాడు కావచ్చు, ఆస్తులో వాటా ఇస్తాడు కావచ్చు, అధికారంలో వాటా ఇస్తాడు కావచ్చు అని చెప్పేసి ఆమె ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి కార్యాచరణ ప్రారంభిస్తూ ఉన్నది. ఇప్పుడు నేరుగా పార్టీ కార్యాలయం, జాగృతి కార్యాలయం, ఇప్పుడు ఎవరు కూడా అంత ఆలోచన లేకుండా ఎవరు లేరు. పార్టీ జాగృతి కార్యాలయం అని చెప్తే ఎవరు కూడా నమ్మేటువంటి ఈ సిచ్యువేషన్లో లేరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కవిత ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడిన తర్వాత జాగృతి కార్యాలయం కోసం కొత్త కార్యాలయం అని చెప్పేసి ఓన్లీ జాగృతి కోసం అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? నువ్వు జాగృతిని పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది ఇప్పుడు? అంటే ఇది కన్ఫామ్గా కొత్త పార్టీ కోసం ఒక నాంది పలకబోతా ఉన్నది, కొత్త పార్టీ కోసం ఒక కార్యాలయాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నది. ఇది ఒక పక్కన కేసీఆర్ను బెదిరించడం కోసం కావచ్చు, ఒకవేళ కనుక కేసీఆర్ అలాగే కుటుంబ సభ్యులు తాను చెప్పినటువంటి దారికి రాకపోయినట్టయితే రేపు భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈ కార్యాలయాన్ని ఉపయోగించుకొని జాగృతి పేరు మీద కాకుండా రేపు పార్టీ పేరు ప్రకటించిన తర్వాత అదే మెయిన్ కార్యాలయం కాబోతుందన్నటువంటి వార్త. అది కూడా బంజారా హిల్స్ ఇంటి పక్కన ఉన్నది కాబట్టి ఆమె కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు, మరో పక్కన అక్కడి నుంచి నడిపించవచ్చు. ఇక రెగ్యులర్గా కవిత చిట్ చాట్ చేస్తూ ఉన్నది, అక్కడిక్కడ నలుగురితో మాట్లాడుతూ ఉన్నది. కానీ ప్రెస్ మీట్ పెట్టాలంటే ఆమెకు ఒక వేదిక లేదు. మరి వేదిక కావాలంటే ఆమె ప్రెస్ క్లబ్కో లేకపోతే ఇంకెక్కడికి వచ్చేది లేదు. డైరెక్ట్ పోయి ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫీస్కి పోయి కూడా ఆమె ఆ సాహసం చేయదు. అందుకనే ఈమె ఇక్కడి నుంచే ఆమె కార్యాచరణ ఉండబోతా ఉన్నది. ఆమె కొత్త కార్యాలయం సంబంధించినటువంటిది అది ఈ రోజు 4 గంటలకు ఆమె ప్రారంభించబోతున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాని తర్వాత ఆ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత కవిత కూడా మాట్లాడేటువంటి అవకాశం కనబడతా ఉంది. మరి ఈ రోజు కవిత 4 గంటలకు ఏం మాట్లాడుతుంది, ఆ కార్యాలయం దేనికోసం పెడతా ఉన్నాం, ఎందుకోసం పెడతా ఉన్నటువంటి అంశాలపైన ఆమె క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఒక పక్కన జూన్ 2వ తారీఖున ఆమె పార్టీ పెట్టబోతుంది అన్నటువంటి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. మరో పక్కన జూన్ 2 కాదు, వచ్చే సంవత్సరంలోనే ఆమె యొక్క పార్టీ ఉండబోతా ఉంది. ఎలక్షన్స్ ఇంకా చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కేవలం తన నాన్నని కుటుంబ సభ్యులను బెదిరించడం కోసం మాత్రమే ఇటువంటి కొన్ని కార్యకలాపాలు చేస్తుందన్నటువంటి కొన్ని వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. ఈ రోజు ఆమె ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుంది, ఆ కార్యాలయం పైన ఆమె మాట్లాడినటువంటి మాటల పైన, ఆ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతల పైన, అలాగే ఇటీవల కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్కు సంబంధించినటువంటి నోటీసుల పైన కూడా ఆమె స్పందించడం జరిగింది. ఆ కాళేశ్వరం నోటీసులు కేసీఆర్ను రావాలని చెప్పేసి ఆ కమిషన్ నోటీసులు ఇస్తే కనీసం రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు కూడా చేయలేదని చెప్పేసి మరి ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన అన్న అయినటువంటి కేటీఆర్ను ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున కూడా కమిషన్ అట్లా నోటీసులు ఇస్తే కేవలం ట్విట్టర్లో దీన్ని ఖండిస్తున్నట్టుగా, ఇది కాదు చేయాల్సింది, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి యుద్ధం చేయాలి, ప్రజాక్షేత్రంలో ఏంటో తెలుసుకోవాలి, అటువంటి నాయకత్వం ఉండాలని చెప్పేసి ఆమెకు చెప్పింది. మరి ఇప్పుడు దీని తర్వాత ఒకవేళ నిజంగా కూడా మరి ఈ మాట అన్న తర్వాత కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు అనుకున్నటువంటి విధంగా ఒకవేళ జాగృతి కార్యాలయం అనుకున్నట్టయితే మరి ఈ వేదిక ద్వారా మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాం, ఈ కమిషన్ ద్వారా మరి కేసీఆర్ నిరికించేటువంటి కుట్ర చేస్తుంది అనేది ఏమైనా జాగృతి ద్వారా ఏమైనా ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి ఏమైనా ప్రకటిస్తుందా, లేకపోతే కొత్త పార్టీకి సంబంధించిన అంశాన్ని ఏమైనా చూస్తుందా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి నేతలపైన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అనేది మనం 4 గంటల తర్వాత చూడాలి.